మోహన్ బాబు గారికి మంచు మనోజ్ గారికి మధ్య గొడవ ఏంటి? సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా అండ్ ట్రెండింగ్ లో ఉన్న న్యూస్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. వీళ్ళ గొడవ గురించి క్లియర్ గా అండ్ క్లారిటీగా చెప్పాలంటే వీళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ లో తల దూర్చాల్సిందే. మోహన్ బాబు గారికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య విద్యాదేవి పిల్లలే మంచు లక్ష్మి, మంచు విష్ణు. రెండో భార్య పేరు నిర్మలాదేవి. ఆమెకు పుట్టిన కొడుకే మంచు మనోజ్. అయితే ఈ విద్యాదేవి గారు అండ్ నిర్మలాదేవి గారు ఇద్దరు స్వయాన అక్క చెల్లెలు, బయట వాళ్ళైతే కాదు. అయినా కూడా మోహన్ బాబు గారు మంచు విష్ణుని ఒకలా, మనోజ్ ని ఒకలా చూసేవారని అప్పట్లో ఫిలిం వర్గాలు చెప్పిన వాస్తవాలు. ఇది నిజమే అని చెప్పడానికి అప్పట్లో ఒక సంఘటన కూడా జరిగింది. 2003లో తన పెద్ద కొడుకు విష్ణుని సినిమాల్లోకి రావడానికి విష్ణు అనే మూవీతో దాదాపుగా 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సినిమాని తెరకెక్కించారు. అయితే మంచు మనోజ్ కి మాత్రం ఒక డబ్బింగ్ మూవీతో లో బడ్జెట్ మూవీని తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక్కడే మనోజ్ కి జరిగిన మొదటి అవమానం. ఆ తర్వాత 2015 సంవత్సరంలో మంచు మనోజ్ ప్రణతి రెడ్డి అనే అమ్మాయితో పెళ్లి చేశారు. ఆ తర్వాత 2019లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. అయితే వీళ్ళ విడాకులకి మెయిన్ రీజన్ ఏమిటంటే ప్రణతి రెడ్డి గారు అమెరికాలో జాబ్ చేస్తుంది, మంచు మనోజ్ గారు ఇక్కడ సినిమాలు చేసుకుంటూ ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉందంటే సినిమాలు వదిలేసి అమెరికాకు వచ్చేసేయి అని ప్రణతి రెడ్డి గారు మంచు గారితో చెప్పేసింది. అయినా మంచు గారు వినలేదు. నువ్వే జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చేయి అన్నాడు. దీనికి ఆవిడ ఒప్పుకోలేదు. ఇలా ఒకరినొకరు అపార్థం చేసుకుంటూ వీళ్ళ మధ్య డిస్టెన్స్ బాగా పెరిగిపోయింది. ఇక చేసేదేమీ లేక ఇద్దరు కలిసి విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత మంచు మనోజ్ 2023వ సంవత్సరంలో మార్చి 3వ తేదీన భూమా మౌనికారెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే మౌనికకు గతంలోనే బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారవేత్తతో ఆల్రెడీ పెళ్ళైంది. వీళ్ళ దాంపత్యంలో ఒక బాబు కూడా పుట్టాడు. అయితే మంచు మనోజ్ ఆమె మంచి మనసును చూసి ఆమెనే భార్యగా ఎంచుకున్నాడు. ఆమెకు లైఫ్ ఇవ్వాలని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 2024 ఏప్రిల్ నెలలో వీళ్ళకు ఒక పాప కూడా పుట్టింది. అయితే ఈమెకు పెళ్లి చేసుకోవడానికి మోహన్ బాబు గారికి అస్సలు ఇష్టం లేదట. లక్ష్మీ మంచు కానీ అండ్ మంచు విష్ణువు కానీ వీళ్ళెవ్వరికి ఇష్టం లేని పని ఏదైనా ఉందంటే అది ఇదేనట. ఇకపోతే పెళ్లి పెద్దగా ఉన్నది మంచు లక్ష్మి గారే. ఇదొక విచిత్రం. మోహన్ బాబు గారైతే మౌనిక గారిని తన కోడలిగా మనసారా యాక్సెప్ట్ చేయలేదు. అలాగే వాళ్ళ ఫ్యామిలీకి అండ్ అలాగే వీళ్ళ ఫ్యామిలీకి అస్సలు సరిపోనట్టు అప్పట్లో కొన్ని వార్తలు కూడా వినిపించాయి. ఈ దెబ్బతో మంచు మనోజ్ గారిని ఇంకా దూరం పెట్టడం మొదలు పెట్టారు. అయితే ఇది మంచు మనోజ్ గారికి జరిగిన రెండో అవమానం. ఇదిలా ఉండగా ఈ మ్యాటర్ జరిగిన కొన్ని రోజులకి మనోజ్ గారికి అలాగే విష్ణు గారికి ఈ మ్యాటర్ మీదనే కాస్త గొడవ అయితే అయ్యింది. అప్పట్లో కూడా ఆ వీడియోని మనోజ్ గారు షూట్ చేసి ఫేస్బుక్ లో అప్లోడ్ చేశారు. కొన్ని కారణాల వల్ల దాన్ని మళ్ళీ డిలీట్ చేశారు. మనకైతే అవైలబుల్ లో దొరికింది, ఆ వీడియో చూసేయండి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని, బంధువుల్ని. ఇది సిచ్యువేషన్. దాని తర్వాత ఏం జరిగిందో తెలియదు గాని ఆ వీడియోని మళ్ళీ డిలీట్ చేశారు. ఇలా జరిగిన తర్వాత ఇక ఇది మూడవసారి జరిగిన అవమానం మనోజ్ గారికి. ఇక్కడి నుంచి మంచు మనోజ్ గారిని ఫ్యామిలీలో ఒక నెంబర్ అని కూడా మర్చిపోయారు. ఏ ఫంక్షన్ జరిగినా సరే మనోజ్ గారిని పిలిచేవారే కాదట. ఈ దెబ్బతో మంచు మనోజ్ గారు ఒక్కసారిగా ఒంటరైపోయాడు. అలా జరుగుతున్న తరుణంలో కొంతకాలం గడిచింది. ఇప్పుడు ఆస్తి పంపకాల వ్యవహారం రావడంతో ఇప్పుడు మోహన్ బాబు గారు వారి మనుషులతో మంచు మనోజ్ గారిపై దాడి చేయించారని ఆయన స్టేషన్ లో కేసు వేశారు. అయితే ఇక్కడ కామెడీ ఏమిటంటే మోహన్ బాబు గారు కూడా మంచు మనోజ్ తన అనుచరులతో నా మీద దాడి చేశాడని ఆయన కూడా స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారట. కాకపోతే మంచు మనోజ్ గారు కంప్లైంట్ ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని మళ్ళా వెనక్కి తీసుకొని వెళ్ళిపోయారట. కానీ మనోజ్ గారి ఒంటిపై గాయాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన నీరసంగా హాస్పిటల్ కి రావడం, మెడకు నెక్ బ్రేస్ కట్టుకోవడం, వేరే వేరే మెడికల్ టెస్టులు అన్ని చేయించుకొని ఆయన ట్రీట్మెంట్ తీసుకొని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కూడా అయ్యారు. మిగిలిన ట్రీట్మెంట్ కోసం నేను సోమవారం వచ్చేస్తానని ఆదివారం నాడు హాస్పిటల్ కు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళిపోయారు. అసలు ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు జరిగిన గొడవ ఎలా మొదలైందంటే మోహన్ బాబు గారికి చెందిన యూనివర్సిటీ పనులు చూసుకోవడానికి వాళ్లకు వినయ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడట. అయితే ఆయనకి మనోజ్ గారికి మధ్య స్కూల్ ఆస్తి విషయంలో ఏదో సంథింగ్ జరిగింది. ఆ తరుణంలో వినయ్ మనోజ్ పై దాడి చేశాడట.
ఆయన ఒక్కటే కాదు, ఆయన అనుచరులు కూడా మనోజ్ పై దాడి చేశారట. అయితే ఈ దాడిలో మోహన్ బాబు హస్తం కూడా ఉందని మనోజ్ గారు స్టేషన్ లో చెప్పాలని నిర్ణయించుకున్నాడట. కానీ ఏమైందో తెలియదు కానీ వెంటనే మనసు మార్చుకొని అక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ మోహన్ బాబు గారు తగ్గేదే లేదు, మనోజ్ పై ఫిర్యాదు చేయడానికి సిద్ధమైపోయారట. దీని తర్వాత మోహన్ బాబు గారు 1979లో ఆయన నటించిన కోరికలే గుర్రాలైతే మూవీలోని ఒక చిన్న సన్నివేశాన్ని తన ఎక్స్ ద్వారా అంటే ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారట. ఇది ఎందుకు పోస్ట్ చేశారో నాకైతే అస్సలు అర్థం కావడం లేదు. మీకేమైనా అర్థమైతే దీని గురించి సపరేట్ గా ఒక కామెంట్ చేయండి. అయితే ఇది ఇలా ఉండగా ఈ గొడవలు ఇలా అయితే జరగలేదు, దీనికి వేరే సంథింగ్ ఏదో ఉందంటూ కొంతమంది కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. అదేమిటంటే తిరుపతి యూనివర్సిటీ స్కూళ్ల వ్యవహారంలో విష్ణునే ఆధిపత్యం చెలాయించాలని మోహన్ బాబు గారు అన్నారట. ఈ విషయంపై మంచు మనోజ్ గారు సీరియస్ అయినందుకు ఈ గొడవలకు దారి తీసిందని మరికొందరు చెప్పుకొచ్చారు. అయితే ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో ఇప్పటి వరకు తేలలేదు. ఫిలిం వర్గాలు చెప్తున్న టాకింగ్ విషయాన్ని బట్టి మోహన్ బాబు గారు విష్ణు గారిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు, విష్ణు గారికే ఫేవర్ చేస్తున్నట్టు ఉన్నారని తెలుస్తోంది. రీసెంట్ గా కన్నప్ప అనే మూవీకి 70 నుంచి 80 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి ఆ మూవీని తీస్తున్నట్టు ఫిల్మ్ వర్గాలు చెప్పుకొచ్చాయి. మరి ఇదే విధంగా మంచు మనోజ్ గారికి కూడా పట్టించుకోవచ్చు కదా, ఆయనను మాత్రమే ఎందుకు దూరం చేస్తున్నట్టు, విష్ణును మాత్రం ఎందుకు దగ్గర చేస్తున్నట్టు అనే వార్తలు కూడా ఎప్పుడు వస్తూనే ఉన్నాయి. రెండో భార్య కొడుకు అయితే ఏముంది, ఇద్దరికి సమానంగా ఆస్తులు పంచవచ్చు కదా అని కూడా కొంతమంది చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ చాలా మందికి అర్థమైన విషయం ఏమిటంటే మనోజ్ గారు మౌనికను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో అప్పటి నుండి మనోజ్ గారికి ఇంట్లో వాళ్ళు శత్రులైపోయారు. ఇప్పుడు ఆస్తి పంపకాల పేరుతో మరింత బాధిస్తున్నారని ఆయన సతీమణి మౌనిక గారు కూడా ఈ విషయంపై చాలా డిప్రెషన్ గురయ్యారట. ఇప్పుడు లిస్ట్ లో మంచు లక్ష్మి గారు ఒక్కరే మిస్ అయ్యారు. ఆవిడ వస్తే ఏం చెబుతుందో, ఈ సమస్య ఎక్కడికి దారితీస్తుందో, ఎలాంటి వ్యవహారాలు జరుగుతాయో, ఎలాంటి పరిస్థితులకు నెలకొంటాయో అందరూ వేచి చూడాల్సిందే. అయితే ఇక్కడ ఒక విచిత్రం అనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఎన్ని న్యూస్ జరుగుతున్నా వీళ్ళ న్యూస్ నే హైలైట్ చేస్తున్నారు, వీళ్ళ న్యూస్ నే వైరల్ చేస్తున్నారు, వీళ్ళ న్యూస్ నే ట్రెండ్ లోకి తెస్తున్నారు. అసలు ఎందుకు అంత ఆసక్తి చూపిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. వీళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగినా విత్ ఇన్ సెకండ్ లో అది సోషల్ మీడియాలోకి వచ్చేస్తుంది. ఇకపోతే సోమవారం నాడు మంచు మనోజ్ ఇంటి చుట్టూ మంచు విష్ణు మనుషులు కాపలాగా ఉన్నారన్న వార్త బయటకు వచ్చింది. మంచు విష్ణు భాగస్వామి విజయ్ జల్పల్లిలోని మనోజ్ ఇంటికి వెళ్లి సీసీటీవీ హార్డ్ డిస్క్ ను తీసుకున్నారనే వార్త కూడా బయటకు వచ్చింది. అయితే మంచు విష్ణు గారు దుబాయ్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కుటుంబ సమస్యలు తెలుసుకొని ఆయన దుబాయ్ నుంచి ఇండియాకు బయలుదేరారు. ఇండియాలో ల్యాండ్ అయిన వెంటనే మనోజ్ ఇంటికి వెళ్లాలని అనుకున్నారట. అయితే వీళ్ళ గొడవలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్లి ఆగుతాయో ఎవ్వరికీ తెలియదు. అయితే ఇక సీన్ లో మంచు లక్ష్మి గారు ఒక్కరే ఎంటర్ అవ్వలేదు. ఆమె కూడా ఎంటర్ అయిన తర్వాత ఈ గొడవ ఎంతటితో ముగుస్తుందో అప్పుడు అర్థమవుతుంది. సో గాయ్స్, ఈ 2 రోజులుగా వీళ్ళ మధ్య జరుగుతున్న గొడవలకి ఈ రోజు ఎంతో దూరం వెళ్ళిపోయింది. ఇక మీదట ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో తెలియాల్సి ఉంది. అయితే వీళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ గురించి, వీళ్ళ ఫ్యామిలీ ఆస్తి పంపకాల గురించి, వీళ్ళ గొడవల గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా పోస్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు మీరు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆన్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. ఇంకొక మంచి ఎపిసోడ్ తో మేము వచ్చేసానంత వరకు సెలవు. బాబాయ్, హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో. మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.